సో గైస్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదనమాట. ఏమన్నా ఎంత చేసినా దూరం జర్నీ చేసినా కానీ అలుపు ఉండదు అనమాట. ఇక్కడ చూసినా కానీ మనకు కౌలు బండ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం క్లచ్ వేయగానే గేర్ వేయగానే క్లచ్ మీద కాలు అయితే మొత్తానికి అయితే తీసేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ బ్లాగ్స్. మళ్ళీ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం కదా. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 67 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 70 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ వచ్చాయన్నమాట. ఎక్కడ టైర్స్ కానీ ఏం చెక్ చేయలేదు. మనం ఒకసారి దిగేసి టైర్స్ అన్ని చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఒక 50, 60, 70 కిలోమీటర్లకు ఒకసారి టైర్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మనకు సేఫ్ అనమాట. ఎందుకంటే పంచర్ గించర్ పడ్డది అనుకోండి, ఊరికే 2 టైర్లు వేస్ట్ అయిపోతాయి అనమాట. ఒకసారి దిగేసి టైర్స్ అన్ని చెక్ చేసుకుందాము. ఎండ మామూలుగా లేదు బండి కింద. టైర్స్ అన్ని ఒకసారి నీట్గా చెక్ చేద్దాం. లిఫ్ట్ టైర్లు ఓకే, హౌసింగ్ టైర్లు ఓకే, డమ్మీ టైర్లు ఓకే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనమాట కొంచెం బాగాలేవు టైర్స్. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 2 నిమిషాలతో పోయే పని మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అనమాట. టైర్స్ మెయిన్గా కొంచెం అరుగున్నప్పుడు ఎక్కువ హీట్ కాకుండా చూసుకోవాలి. మీడియంగానే హీట్ అయినాయి అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా ఓకే, ఇబ్బంది ఏం లేదు. నేను ఎలాంటి టైర్లు ఇదేం ఇబ్బంది ఏం లేదు, అంతా ఓకే. స్టెఫ్నీ టైరు గాలి ఉంది. చూడండి రోడ్డు ఎండ చూడండి, మామూలుగా లేదు. ఎండ దంచి కొడుతుంది అనమాట ఎండ. ఇంకా బయలుదేరిపోతాము ఇక్కడ నుంచి చాయిగా. ఈ ఎండల కాలము ఏసీ వెహికల్ అయితే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే లోపల కూల్గా ఉంటుంది అనమాట. కూల్గా ఉంటుంది, మనం ఎక్కువ స్ట్రెయిన్గా, చాలా బాగుంటుంది. అందుకే అనమాట 2025 ఏప్రిల్, మేనో మరి ఎక్కువ అన్ని ఏసీ వెహికల్స్ రావాలని రూల్ అయితే పెట్టారు. జనవరికి అన్నారు కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కౌలు బండ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ఏసీ బండ్లు వస్తే డ్రైవర్లకు చాలా బాగుంటుంది అనమాట, సేఫ్టీగా. ఎందుకంటే ఎక్కువ జర్నీ చేయొచ్చు, జర్నీ బాగా సాగిద్ది, డ్రైవర్ అలసిపోడు. అదనమాట ఎక్కువ ఏసీ బండ్లు ఉండడం వల్ల అడ్వాంటేజ్. అది చాలా కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను 70 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన. ఆల్మోస్ట్ వచ్చేసి 1.5 hours, 2 hours అయితే పడ్డది. ఎందుకంటే రోడ్డు బాగాలేదు కాబట్టి. ఇదే 70 కిలోమీటర్స్ హైవే అయితే 1 hourలో కొట్టేయచ్చు అనమాట. ఈ బండ్లో రోడ్డు బాగుంటే జర్నీ అయితే బాగా సాగిద్ది ఈ బండ్లలో. అదొక అడ్వాంటేజ్ అనమాట ఏసీ బండ్లలో. ఎంత దూరం జర్నీ చేసినా కానీ అలుపు ఉండదు అనమాట. ఏసీ ఉంటే చాలామంది నిద్ర వస్తుంది అనేసి ఏసీ కనెక్షన్లు అయితే వీకేస్తారు. అసలు ఏసీ ఉంటే నిద్ర రాదనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ డ్రైవ్ చేసేదానికి చాలా బాగుంటుంది అనమాట. ఇటువంటి రోడ్లలో చాలా ఘోరం అనమాట. మైలేజ్ అసలుకే రాదు. ఎంత నిదానంగా చూసుకుని తోలినా కానీ మైలేజ్ అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట. 2 వస్తే ఎక్కువ ఈ రోడ్లలో, ఎందుకంటే ఎక్కువ మెరకలు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ బండి 50,000 దాటాలన్నమాట. 50,000 కిలోమీటర్లు దాటితే మళ్ళీ మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత తిరిగింది? 32,678. ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంతే అనమాట. సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోతే బాగా వస్తుంది అనమాట మైలేజ్. లాస్ట్ వీడియోలో ఒకడు కామెంట్ పెట్టినాడు అనమాట, అన్నా నువ్వు డీజిల్ ఎంత తీస్తావు అనేసి. నాకే నవ్వొచ్చింది అనమాట. డీజిల్ తీసి అమ్ముకునేది ఎన్ని చిల్లర పనులు అనమాట, చిల్లర రోజులు చేసే పనులు. డీజిల్ తీసి అమ్మకూడదు. డీజిల్ తీసి అమ్మేది వాళ్ళందరూ వేరు బ్రో. నేను డీజిల్ తీసి అమ్మేట్టుగా అయితే అది వేరు ఉండేది అనమాట కథ. డీజిల్ తీసి అమ్మడాలు, నూనెలు తీసి అమ్మడాలు అలా ఉండదు మన దగ్గర. మనం ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటాం అనమాట. ఆ డీజిల్ తీసి అమ్మేది, ఆ నూనెలు తీసి అమ్మేది అదంతా చిల్లర ఎదవలు చేసే పని. మనం ఏమన్నా కరెక్ట్గా ఉంటాము కానీ మనకు అటువంటిది అయితే సెట్ కావన్నమాట. ఈ ఎండ అయితే మామూలుగా లేదబ్బా, బయట దంచి కొడుతుంది. ఇదే విధంగా ఎండలు ఉంటే మటుకు కష్టం అనమాట. ముఖ్యంగా ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు, ఈ వెహికల్ అయినా కాదు ఏ వెహికల్ అయినా క్లచ్ మీద కాలు అస్సలు పెట్టొద్దు అనమాట. చూడండి 6th గేర్లో వెళ్తుంది. మామూలుగా కొందరు ఎలా ఉంటారంటే క్లచ్ మీద కాలు తీయరు అనమాట. అంటే ప్రెస్ చేయర్లేండి, ఊరికి లైట్గా కాలు అట్టు పెట్టుకుంటారు. దీనికే చూపిస్తాను ఏమవుతుంది చూడండి. క్లచ్ ఉంది కదా, క్లచ్ మీద కాలు పెట్టాను చూడండి. లైట్గా కాలు పెడితే ఏమవుతుంది, గేర్ చూపేది చూడండి. అంటే ఇప్పుడు క్లచ్ మీద మూవ్ అవుతుంది అన్నట్టు బండి. కాలు తీస్తే
పర్ఫెక్ట్గా 6th గేర్లో అయితే మూవ్ అవుతూ ఉంటుంది. క్లచ్ పట్టుకోకూడదు అనమాట. క్లచ్ పట్టుకొని డ్రైవ్ అయితే అస్సలు చేయకూడదు. మనం క్లచ్ వేయగానే గేర్ వేయగానే క్లచ్ మీద కాలైతే మొత్తానికి అయితే తీసేయాలి. తీసేస్తేనే బండి పర్ఫెక్ట్గా రన్నింగ్ అవుతుంది అనమాట. క్లచ్ ప్లేట్లు ఎక్కువ కాలం వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో గైస్, చిక్బలాపూర్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. డీజిల్ అయితే వేయించేస్తున్నాం 15,000. డీజిల్ వేయించేసుకొని ఇంకా బయలుదేరిపోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 300 కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్. టైం చూసుకున్నట్లయితే 9:30 అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి భారత్ బంక్ అనమాట. రెగ్యులర్గా పట్టుకునేది ఈ బంకులోనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు, అందుకే ఈ బంకులోకి వచ్చా. డీజిల్ పట్టుకొని బయలుదేరిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చూడండి 1:16 ఈ టైం అయితే అవుతుందన్నమాట. నిదానంగా వస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 206 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు 111 కిలోమీటర్లు. ఆ 111 కిలోమీటర్లు తోలేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటాను. ఒక 3 అవర్స్ అయితే పడుకుంటాను. పడుకొని ఇంకా మార్నింగే లేచి 5 గంటలకు లేచి బయలుదేరినా కానీ 7:30 కల్లా ఈజీగా పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చక్కగా అన్లోడింగ్ కూడా అయిపోతుంది. అట్లయితే ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎట్లయితుందో. రోడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అంట. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అంతా 4 లేన్ హైవే, చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోడ్లో జర్నీ ఎలా సాగిద్దో మరి చూద్దాము. ప్రస్తుతానికి ట్రాఫిక్ అయితే ఏం లేదనమాట. నిద్ర రాకుంటే చాలు. నిద్ర రాకుండడానికి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నిద్ర వస్తే వెనకమ్మడే సైడ్ అయితే ఆపేసి మొహం కడుక్కోవడమో, లేదంటే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవడమో, లేదంటే ఒక 1/2 అవర్ న్యాప్ వేయడమో ఇట్లా చేయాలన్నమాట. పవర్ న్యాప్ అంటే 1/2 అవర్. ఎట్లా అంటే బండి ఎట్లా స్టీరింగ్ మీద అట్లే ప్రశాంతంగా పడుకోవాలన్నమాట. ఒక 1/2 అవర్ పడుకుంటే మళ్ళీ ఒక 3 అవర్స్ వరకు అయితే డ్రైవ్ చేయొచ్చు అనమాట. అది తప్పనిసరి పరిస్థితి ఉంటే మాత్రమే డ్రైవ్ చేయండి, లేదంటే అవసరం లేదనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ బండి సైడ్ పెట్టేసి ప్రశాంతంగా అయితే పడుకోండి. నాకు నిద్ర రాలేదు కాబట్టి డ్రైవ్ చేస్తున్నా, కానీ నిద్ర వచ్చింటే మటుకు ఖచ్చితంగా సైడ్ అయితే పెట్టేసేవాడిని అనమాట. ఎందుకంటే మనకు ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదనమాట. ఏమన్నా ఎంత చేసినా కానీ మనం తినేదానికి మాత్రమే. అందుకోసమని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలన్నమాట. ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో కొంచెం కూడా కేర్లెస్గా అయితే అసలు ఉండొద్దు. ఇప్పుడు ఎంత లాస్ అయిపోతామంటే చాలా వరకు లాస్ అయితే అయిపోతారనమాట. ఇట్లా ఓనరు, ఇట్లా డ్రైవరు. ఇప్పుడు బండికి అయితే ఏముంది, ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే మనిషికి ఏమన్నా అయితే ఏం రాదు కదా. అందుకోసమని ప్రాణం చాలా విలువైనది అనమాట బండి కంటే. అందుకే కేర్ఫుల్గా నిదానంగా నిద్ర వస్తే సైడ్ ఆపుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ నిద్రపోతూ అలా అయితే డ్రైవ్ చేసుకోండి. కానీ నాన్ స్టాప్ నిద్ర వస్తున్నా కానీ తూగుతూ బండి తోలుతూ హార్న్ కొట్టుకుంటూ అట్లయితే డ్రైవ్ చేయమాకండి. నేనైతే కేర్ఫుల్గా నిదానంగా అయితే డ్రైవ్ చేసుకుంటాను అనమాట. మనకు ఈరోజు వచ్చి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇప్పటి వరకు నేను 284 కిలోమీటర్లు వచ్చాను. ఒక్క టోల్ గేట్ కూడా తగలలేదన్నమాట. ఇప్పుడు నాకు తగలబోయేది వచ్చేసి ఫస్ట్ టోల్ గేటు. చూద్దాము. నాకు తెలిసి ఇంకొక 2-3 టోల్ గేట్లు అయితే తగులుతాయి అనమాట. తగిలితే మన అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోతాము. ఇది మన జర్నీలో వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నెలమంగళ దేవిహల్లి ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎక్స్ప్రెస్ వే ఏమో. టోల్ గేట్ వాసిపోద్ది అనమాట. మ్యాక్సిమం వచ్చేసి 700-800 అయితే ఉండిద్ది. ఎక్స్ప్రెస్ వే అంట ఇది. ఇక్కడ కాటా ఉంటుంది అనమాట. చూడండి ముందర కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర ఇప్పుడు కాటాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఓవర్లోడ్ తోలుతుంటారు కాబట్టి కాటాలు అయితే ఉంటాయి అన్నమాట. ఆ కాటాలు ఉన్నప్పుడు మనకు ఓవర్లోడ్ తోలేదానికి అవకాశం అయితే ఉండదు. లేదమ్మా, ఇది గుడ్ బాయ్. ఇంకా టోల్ గేట్ దగ్గర చూడండి బండ్లు ఎంత ప్రశాంతంగా పెట్టి పడుకొని నిద్రపోతూ ఉంటారో. నేను ఇంకొక 1 అవర్ ముందు బయలుదేరింటే నేను కూడా ప్రశాంతంగా ఇక్కడే పెట్టి పడుకునేవాడిని. కానీ 1 అవర్ లేట్గా బయలుదేరాను అనమాట. ఎప్పుడైనా ముందే బయలుదేరాలి. నైట్ టైం తోలుకుందాము లేనేసి డ్రైవ్ చేయడము, అక్కడే పెట్టేసి టైం వేస్ట్ చేయడం అట్లా చేయకూడదు అనమాట. ఇప్పుడు లోడ్ అయిందంటే నిదానంగా వస్తూ ఉండాలి. ఎండ పెట్టినా ఏమన్నా పెట్టినా కానీ చూసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా వస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు కూల్గా ఉంది కాబట్టి వెదర్ దంచి కొట్టాలన్నమాట. మామూలుగా కొట్టద్దు. ఎండలు ఉన్నప్పుడు కొంచెం స్లోగా 45, 50, 55 అలా డ్రైవ్ చేసుకోవాలి. అదే నైట్ టైం అనుకోండి టైర్లు హీట్ కావు, వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి 70, 75 అట్లా స్పీడ్ కొట్టినా కానీ ఏం కాదనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ.
నైట్ అంతా నాన్ స్టాప్ వచ్చా అనమాట. ఒక 1.5 hour 2 hours దగ్గర అయితే పడుకున్నాను అంతే. ఖచ్చితంగా 2 గంటలకు ఆపా అనమాట బండి. 2 గంటలకు ఆపేసి 3:30కే మళ్ళీ స్టార్ట్ చేశా. 1.5 hour 2 hours అయితే పడుకున్నాను అనమాట. 2 చోట్ల పడుకున్నాను నిద్ర హెవీగా వస్తుంటే. ఇప్పటి వరకు నేను వచ్చేసి చూడండి 428 కిలోమీటర్లు అయితే వచ్చాను అనమాట ఇప్పటి వరకు. అదేది నిన్న 3 గంటల నుంచి. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 7:30 అయితే అవుతుంది అనమాట. ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంది. స్ట్రైట్ వెళ్తే మనకు అరకులగూడ అయితే వస్తుంది కర్ణాటక. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం అనమాట మనం. అరకులగూడ నుంచి మన బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాండ్లో మనకు అమ్మాలి వాళ్ళు అయితే ఎక్కుతారు. అమ్మాలి వాళ్ళు ఎక్కి మన సిమెంట్ కాబట్టి ఇంకా అమ్మాలి వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తారు అనమాట. ఇంకా అన్లోడ్ అయిపోయిన వెంటనే మనం అక్కడ నుంచి మరి ఎక్కడికి చెప్తారో ఏమో మరి లోడింగ్ వచ్చేసి ఇంకా డైరెక్టే అయిద్ది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ మళ్ళీ ఒక 500 కిలోమీటర్లు మళ్ళీ తోలాలి. చూద్దాం. ఈరోజు అన్లోడ్ చేసుకుంటే నైట్ లోడింగ్ అయితే అయిపోద్ది అనుకుంటా. మనకు 24 hours అంట లోడింగ్. అది ఏదో మంగళూరులో మట్టి లోడ్ అంట. చూద్దాం మరి ఎట్లుంటుందో ఏమనేసి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక ట్రిప్ అనమాట. ఒక ట్రిప్ ఏ రూట్కైనా వెళ్ళండి. ఒక ట్రిప్కు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. రెండో ట్రిప్ నుంచి మనకు ఇంకా మామూలు అలవాటు అయిపోద్ది. కొంచెం ఆరాంగా అయితే ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ట్రిప్ వెళ్తే మనకు అర్థం అయిపోద్ది ఎక్కడ ఏం ప్రాసెస్, మనం పేపర్లు ఎక్కడ ఇవ్వాలి, ఇంకా మనకు లోడింగ్ ఎలా అయ్యిద్ది, ఎన్ని బకెట్లు వేయించుకుంటే లోడింగ్ సరిపోద్ది అనేసి 1-2 సార్లు తిరిగితే మనకు అంచనా వచ్చిద్ది అనమాట పూర్తి క్లారిటీగా. ఇంకా మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు హైవే కాదు కాబట్టి ఇంత లేట్ అయిపోయింది అనమాట. ఇదే మొత్తం టాప్ అండ్ టాప్ హైవే అయితే ఎప్పుడో వచ్చేసేవాళ్ళం. నైట్ 1 గంట కల్లా 2 కల్లా వచ్చేసేవాళ్ళం అనమాట. మొత్తం అన్ని డైవర్షన్లు చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న రోడ్లు. అందుకు మనకు చాలా లేట్ అయిపోయింది అనమాట. కొద్దిగా ముందుకెళ్తే మరి మనకు ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంది అనమాట. చిన్న ఘాట్ సెక్షన్, పెద్ద ఘాట్ సెక్షన్ ఏమి ఉండదు. ఇంకా మనం ఎంటీ బండి వెళ్ళేటప్పుడు హెవీ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుందంట. చూద్దాం మరి. మనం ఇంకెక్కడన్నా ఆపి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేస్తే మనకు టెన్షన్ అయిపోద్ది. టిఫిన్ చేసుకొని ఇంకా ఆరాంగా అయితే బయలుదేరిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇల్లు చూసుకున్నట్లయితే మొత్తం కేరళ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ పెంకుటిల్లు చూడండి ఎంత బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి చూడండి. అన్ని పెంకులిల్లు అనమాట. ఎక్కువ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్. చాలా సింపుల్గా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. నాకు కూడా చిన్న కళ ఒక పెంట్ హౌస్ ఖచ్చితంగా పెంకులతో కట్టుకోవాలనేసి. మీకు కూడా ఎంతమందికి పెంకులిల్లు ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట పెంకులిల్లు. తక్కువ అంచనా వేసి దానికి బయట నుంచి చూడడానికి లుకింగ్ మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. లోపల కూలింగ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ ముందే వెదర్ కూల్ అనమాట. పెద్ద హీట్ అయితే ఏమి ఉండదు ఈ మంగళూరు సైడ్ అంతా. ఇంకా అది కాకుండా దానికి తగ్గట్టు ఇంకా పెంకులిల్లు అయితే ఇంకా మామూలు కూల్గా ఉండదు అనమాట. ఫుల్ కూల్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చెరుకు, ఇంకా అలాగే కొబ్బరి తోటలు అందులో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకొక 6 కిలోమీటర్లు వెళ్తే మనకు ఒక బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఆ బస్ స్టాండ్లో మనకు అమ్మాలి వాళ్ళు అయితే ఎక్కుతారనమాట బండ్లో. చూడాలి మరి ఎంతసేపు కల్లా వస్తారో ఏమో మరి. త్వరగా వస్తే మనకు అన్లోడ్ అయిపోతే చాలు. నాకు తెలిసి మ్యాక్సిమం ఈరోజు అయితే అన్లోడ్ అయితే అయిపోతుంది. చూడాలి మరి ఎన్ని పాయింట్లు తిప్పుతారో ఏమో మరి. నాకైతే పెద్దగా ఐడియా లేదు, నేను కూడా అడగలేదనమాట. మ్యాక్సిమం ఒక సింగిల్ పాయింట్లోనే గోడౌన్లో ఉండొచ్చు, లేదంటే 2-3 పాయింట్లు అయితే ఉంటాయి అన్నమాట. చూడాలి. చిన్న చిన్న సందుల్లోకి తీసుకెళ్ళకోకుంటే చాలు, మనకి ఇబ్బంది ఏం లేదు. తిప్పుతారనమాట ఈ అమ్మాలి వాళ్ళు ఎక్కేసి. వాళ్ళకి తెలుస్తాయి అనమాట పాయింట్లు. ఇంకా వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే చూసుకుంటారు. ఫస్ట్ టిఫిన్ చేయాలి. ఎక్కడే టిఫిన్ కూడా దొరకలేదు అనమాట. చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటున్నాయి. ఎక్కడన్నా ఆపి ఒక టిఫిన్ చేసేస్తే మనకు ఒక పని అయితే అయిపోద్ది అనమాట. సో గైస్, అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట మనం వేసుకొచ్చిన జువార్ సిమెంట్, నాట్ ఫర్ రీసేల్. అంటే ఏంటో మరి ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి. గవర్నమెంట్కి అనమాట ఇది రోడ్, నాకు తెలిసినంతవరకు. అట్లుంటే నాట్ ఫర్ రీసేల్ అంటే మళ్ళీ అమ్మకూడదు అనేసి అర్థం. అన్లోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు వచ్చా పట్ట ఉడదీసా. 2 పట్టలు ఉన్నాయన్నమాట మన బండిలో. అది రబ్బర్ పట్ట, అది ప్లాస్టిక్ పట్ట. రబ్బర్ పట్ట చాలా అలకంగా ఉంది, ప్లాస్టిక్ పట్ట కూడా డబల్ అనమాట. అది కరెక్ట్గా వస్తుంది. చాలా సిమెంట్ బండికి 2 పట్టాల కంటే ఎక్కువ పట్టాలు ఉండాల్సిన అవసరం లేదు. అన్లోడ్ అయితే స్టార్ట్ చేసినారు చూడండి. ఇంకా అన్లోడ్ అయిపోతేనే ఇక్కడ నుంచి మళ్ళీ లోడింగ్ పాయింట్కి అయితే పోవాలంట. 160 కిలోమీటర్లు మంగళూరు వెళ్ళాలి మనం.
చూడండి మొత్తం కొండలలోకి వచ్చా. ఘాట్ ఎక్కుకుంటూ చూడండి ఎంత పెద్ద చెట్లు అసలు. మొత్తానికి ఎలాగోలా కింద మీద పడి మన అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాము. చూడాలి మరి సాయంత్రం కల్లా అన్లోడ్ వేస్తారో. ముగ్గురే ఉన్నారనమాట మన వాళ్ళు. చూపిస్తాను ఒకసారి చూడండి. ముగ్గురు ఉన్నారు అంతే. ముగ్గురు కొట్టి కొంచెం లేట్ అవుద్ది అనుకుంటా. మ్యాక్సిమం అయిపోద్ది ఈరోజు. సాయంత్రం కల్లా అయిపోతే బయలుదేరిపోవచ్చు.